रियासती वज़ीर हिंदू वक़फ़ इंदिरा कानन रेड्डी, वज़ीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव और वज़ीर दाखिला महमूद अली ने बोनाल त्योहार के सिलसिले में लाल दरवाजा की एकन्ना मादाना मंदिर में हाजिरी दी और हुकूमत की तरफ से देवी को सिल्क की साड़ी पेश की। मंदिर के पुजारी ने इन तीनों वज़रा की आरती उतारी। वज़ीर दाखिला महमूद अली ने कहा कि बोनाल तेलंगाना का त्यौहार है। रियासती हुकूमत ने इस त्यौहार के लिए 15 करोड़ रुपए मंजूर किए, जो कि तमाम मनादिर में तकसीम किए गए। महमूद अली ने हिंदुओं से अपील की कि वो कोरोना वायरस की वबा के खात्मे के लिए खुसूसी प्रार्थना करें। मंदिर के बाहर इज्तिमा से इंदिरा कानन रेड्डी और श्रीनिवास रेड्डी ने भी खिताब किया। ఈ బోనాల్ పండుగ అంటే ఈ తెలంగాణ పండుగ ప్యూర్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ పండుగ వస్తుంది. తెలంగాణ వచ్చే తర్వాత బోనాల్ పండుగ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ప్యూర్ తెలంగాణ పండుగ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎంత బాగా లెవెల్లో చేయలేదు. తెలంగాణ తర్వాత మా ఆనరబుల్ సింగ్ గారు 15 కరోड़ రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు బోనాల్ పండుగకు. అందరూ మందిర్కు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కు అరేంజ్మెంట్ బాగా చేయాలి. అందరితో ప్రార్థన చేస్తున్నాను. ఈ కరోనా ఇది సెకండ్ ఫేజ్ వచ్చిపోయింది. పబ్లిక్ లో భయం ఉంది థర్డ్ ఫేజ్ వస్తే అంటే. మీ దేవుడి దగ్గర దర్శనకు వెళ్తున్నారు, మీ ప్రార్థన చేయండి. థర్డ్ ఫేజ్ రాలేదు. మన దగ్గర తెలంగాణలో మొత్తం ఇండియాలో కరోనా క్లియర్ అయితే మంచి ఉంది.